రైతులు వ్యవసాయాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారనే ఇప్పుడు భయంకరమైన రిపోర్ట్లు వస్తున్న సందర్భంలో అసలు ఇండస్ట్రీస్ కన్నా ఎక్కువ ఫోకస్ చేసి చాలా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ తీసుకొచ్చి వాటికి మీరు అన్నట్టు వాల్యూ అడిషన్ చేసి రైతును రైతు కుటుంబాలను వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలాగా చూసేటటువంటి ప్రోగ్రెసివ్ ప్రభుత్వాలు వస్తే తప్పితే మార్పు జరగదు. మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఒకటే మాట చెప్పినాం, రైతును రాజును చేస్తాము. ఆ రైతును రాజును చేస్తామంటే ఒక సెంటెన్స్లో అయ్యే పని కాదు, మల్టిపుల్ వర్టికల్స్లో పని జరగాలి. డే 1 మేము అనుకున్నది ఏంటంటే వ్యవసాయాన్ని ఒక ఇండస్ట్రీ చూసినట్టు చూడాలి. ఒక పరిశ్రమ వస్తే ఎంత భయపడతాం? ఒక పరిశ్రమ వచ్చి ఒక 1000 కోట్లు పెట్టుబడి పెడతాడంటే మొత్తం ముఖ్యమంత్రితో సహా అపాయింట్మెంట్ ఇచ్చి బొకే తీసుకుపోయి ఎదురు చూసి ఎర్ర తివాచి వరిసి తీసుకొచ్చి నువ్వు పెట్టురా నాయన పెట్టుబడి, నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావని అడుగుతావు. ఆ గౌరవం రైతుకు దక్కాలి. వ్యవసాయాన్ని ఒక ఇండస్ట్రీ లాగా చూడాలి. ఇండస్ట్రీ అంటే ఏంటిది? ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడంటే వాళ్ళకు ఒక పాలసీ చేస్తాం, మనం వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాం, ల్యాండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రెవెన్యూ ఇష్యూస్ని సాల్వ్ చేస్తాం, ఆ ఇండస్ట్రీ పెట్టే దగ్గరికి కరెంట్ ఎట్లా రావాలని చూస్తాం, ఆ ఇండస్ట్రీకి వాటర్ సప్లై ఎట్లా అని చూస్తాం, ఆ ఇండస్ట్రీలో ఇచ్చే ఉద్యోగాలకు తగినటువంటి మానవ వనరులు ఎక్కడున్నాయో వెతుకుతాం, ఆ ప్రాంతంలోనే ఆ ఇండస్ట్రీ పెట్టుకోమని చెప్తాం. అంటే ఇన్ని రకాల పాలసీస్ కలిపితేనే ఒక ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. మరి వ్యవసాయానికి వచ్చేసరికి ధర్మానికి ఇడిచిపెట్టేస్తున్నాం, ఏదో కర్మానికి ఇడిచిపెట్టేస్తున్నాం. ఎందుకంటే భూమి పుట్టినప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాం కదా అని ఒక అలుసు, మట్టి తల్లి మీద ఒక అలుసు. ఏంటంటే తెలిసినోడేసినా తెలియనోడేసినా ఇత్తనం వేస్తే చెట్టు మొలకెత్తుతుంది. కానీ వ్యవసాయం ఆ రైతు కుటుంబానికి అన్నం పెడుతుంది, మనందరికి అన్నం పెడుతుంది అనేటటువంటి కనీస ఆలోచన ఉంటే మాత్రం ఇటువంటి అవకాశం ఉండదు. నేను ఈ విషయం ఇవాళ చెప్తలేను, దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో వ్యవసాయం గురించి మాట్లాడిన రోజు కూడా నేను ఇదే చెప్పిన. ఎట్లా అయితే ఒక ఇండస్ట్రీని మనం అంత బాధ్యతగా తీసుకొని అన్ని రకాల చట్టాలు మార్చి అన్ని వెసులుబాటులు చేసి వాళ్ళకి ఎట్లా చేస్తామో వ్యవసాయానికి కూడా అట్లా చేసినప్పుడు మాత్రమే మారుతుంది. ఎందుకంటే ఒక రొడ్డకొట్టుడు ఉపన్యాసం ఇచ్చి భారతదేశంలో వ్యవసాయం ప్రధానము, భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి బట్టి కొట్టే ఉపన్యాసాలు కాకుండా నిజంగా క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేయడం కావచ్చు, జిల్లాను ఖచ్చితంగా చూసుకొని ఈ జిల్లాలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, నీళ్ళు ఇవ్వగలుగుతామా లేదా, కరెంట్ ఇవ్వగలుగుతామా లేదా, ఇవన్నీ అనుకున్నప్పుడు మాత్రమే అవుతాయి. అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం కూడా మార్కెట్ అయిపోయింది. ఎక్కడ ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా దాన్ని అమ్మేటటువంటి సరైనటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వాలి. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు జగిత్యాల నేను బాగా ఫోకస్ పెట్టాను, ఎందుకంటే అక్కడ మామిడి తోటలు బాగుంటాయి. జగిత్యాల మామిడి అనేటటువంటిది, ఆ మామిడికాయ మీరు తెంపి ఎక్స్పోర్ట్ చేసినా కూడా కరెక్ట్గా దాన్ని స్టోర్ చేస్తే టేబుల్ టాప్ వెరైటీ అంటారు అన్నట్టు, టేబుల్ మీద పెట్టుకొని కోసుకునే పండు ఉంటుంది అక్కడ. ఆ టేబుల్ టాప్ వెరైటీని కరెక్ట్గా మనం కనుక ప్రాసెస్ చేస్తే 80 నుండి 90 రోజులు నిల్వ ఉండేటటువంటి గట్టి రకం మామిడి ఉంటుంది అక్కడ. నేను పట్టుబట్టి జగిత్యాల మామిడిని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి జగిత్యాల మ్యాంగో అని బ్రాండ్ పెట్టి దాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తెలంగాణ భవన్లో మార్కెట్ పెట్టి అక్కడ అమ్మిపించి ఇవాళ నేను సంతోషపడుతున్నా. మొన్న కూడా ఢిల్లీలో జగిత్యాల మార్కెట్ అని చెప్పి జగిత్యాల మ్యాంగో అని అమ్ముతూ ఉన్నారు. అంటే ఒక పట్టుబట్టి ఒక పంటను కనుక మనము పాపులర్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే, జగిత్యాల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను చేసి చూసిన. నేను పట్టుబట్టిన మా జిల్లా కలెక్టర్ అన్నాడు శరత్ గారు ఉండి ఐఏఎస్, ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యిండు, ఆయన కూడా మీ మిర్యాలు కూడా బిడ్డనే. ఆయన నేను పట్టుబట్టి ఆ మ్యాంగో బ్రాండ్ క్రియేట్ చేసినాం. ఇప్పటికీ కూడా జగిత్యాల రైతులు అమ్ముకుంటూ ఉన్నారు. దానికి కూడా నాకు స్ఫూర్తి ఏంటంటే అక్కడే ఉన్న లక్ష్మీపూర్ అని ఉంటుంది, ఆ లక్ష్మీపూర్ రైతులందరూ కలిసి వరి పండిస్తారు. ఏం లేదు, పెద్ద మ్యాజిక్ ఏం లేదు. కానీ వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళే మిల్లింగ్ చేసుకొని లక్ష్మీపూర్ రైస్ అని బ్రాండ్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని దాన్ని వాళ్ళు అమ్మేది. సో ఆ ఊరంతా కూడా ఒక బ్రాండెడ్ రైస్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను జగిత్యాల మ్యాంగోని మార్కెట్ చేసుకున్నా. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టే ఇక్కడ బత్తాయి గురించి నేను పనిచేయగలుగుతా అని చాలా విశ్వసనీయంగా నల్గొండ బత్తాయి రైతులందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను. బత్తాయి రైతుల మీద, బత్తాయి పంట మీద టీఆర్ఎస్ పార్టీ నల్గొండ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తుంది. ప్రత్యేక శ్రద్ధ అంటే నీటి సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే మీరు అన్నట్టు హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకు మార్కెట్ చేయాల్సినటువంటి పరిస్థితి దగ్గర నుంచి మొదలు పెడితే A to Z అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను నల్గొండ బత్తాయి రైతుల మీద మేము పెడతామని సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇవాళ మనం రైతుల సమస్యల కోసం వస్తే
వచ్చేటప్పుడు చాలా మంది యువ మిత్రులు కలిసిండ్రు. వాళ్ళు నిన్న మొన్ననే కానిస్టేబుల్ ఉద్యోగాలు 5,000 పడితే 5,000 కాదు 20,000 ఉద్యోగాలు వేయాలని చెప్పి పాపం వాళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏంటంటే ఒక 15 లక్షల మంది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ తెలంగాణలో ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు పడతాయని. కాబట్టి ఆ 15 లక్షల మందికి తగ్గట్టుగా 20,000కు తక్కువ కాకుండా పోస్టులు వేయాలని ప్రభుత్వాన్ని నేను బలంగా డిమాండ్ చేస్తున్నా. పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి, జాబులు ఇచ్చే అవకాశం ఉన్నది, లేనిదేదన్నా ఉందంటే ఈ ప్రభుత్వానికి మనసు లేదు తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి 20,000 పోస్టులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం ఎస్ఐలకు సంబంధించి వయో పరిమితిని సడలించడం జరిగింది. అంటే సేమ్ టెస్టులు ఉంటాయి కానిస్టేబుల్కి ఎస్ఐకి, కానీ ఎస్ఐ 35 ఏళ్ళు అయితే ఆయన ఎస్ఐ పనికొస్తాడు అంటున్నారు, కానిస్టేబుల్లకేమో కట్ ఆఫ్ పెడతా ఉన్నారు. సో ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా కానిస్టేబుల్లకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లనే మరి ఈ కానిస్టేబుల్ ఉద్యోగంలోకి తీసుకురావాలంటే జీవో 46 అని ఒక జీవో వచ్చింది, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది, అది అడ్డంకిగా ఉంది. ఆ జీవో 46 కరెక్ట్ కాదని ఇదివరకు నిరుద్యోగుల కోసం పెట్టిన మీటింగ్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఆ జీవో 46ని రద్దు చేసి ఈ కానిస్టేబుల్ పోస్టులు 20,000 వేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే గ్రామ పంచాయతీ అధికారులు జీపీఓ పోస్టులు కూడా ఒక 6,000 ఖాళీలు ఉన్నాయి, వాటిని మరి ఈ గ్రూప్స్ పోస్టు డిఎస్సి పోస్టుల మీద కూడా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఆ అంశాన్నే మరి మర్చిపోయింది ప్రభుత్వం. కాబట్టి నిరుద్యోగుల పక్షాన ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మా ఉద్యమకారులు వచ్చిండ్రు, ముస్తఫా గారు వచ్చిండ్రు, ఆయన సూర్యాపేట నుంచి వచ్చిండు. మరి అంతకుముందు అందరు ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఉద్యమాలు చేసినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చడానికి పోరాటం చేయమని వారు వినతి పత్రం ఇచ్చినారు. వారికి మేము విశ్వాసం కల్పిస్తున్నాం. జూలై 2వ తారీఖు నాడు హైదరాబాద్ మహానగరంలో ఉప్పల్ బగాయత్లో ఉన్న ప్రభుత్వ భూమిని మేము ఆక్రమించుకోబోతా ఉన్నాం. ఉద్యమకారుల కోసం భూ పోరాటం చేయబోతా ఉన్నాం. ఆ భూ పోరాటంలో నల్గొండ బిడ్డలందరూ కూడా, నల్గొండ ఉద్యమకారులందరూ కూడా తప్పకుండా తరలి రావాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి మనం పెట్టుకున్నది ప్రధానంగా వ్యవసాయం మీద కాబట్టి వ్యవసాయం మీద మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఇంతకుముందు నేను మీకు ఒక మాట చెప్పడం జరిగింది. 7.5 కోట్ల టన్నుల ధాన్యం పండితే 45 లక్షలు దళారీలు తినేసిండ్రు తరుగు పేరుతోనని. దాని విలువ 1,066 కోట్ల రూపాయలుగా మరి తెలుస్తూ ఉన్నది. 1,000 కోట్ల రూపాయలు రైతుల దగ్గర తిన్నటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సిగ్గుపడాలి నిజంగా. అది కాకుండా ఈ లారీలు, ట్రాన్స్పోర్ట్లు, ఈ సుతిల్దారాలు, రైతులు, కూలీలు, ఆ పంటను తీసుకుపోయేటటువంటి ఖర్చంతా కూడా ఇంకొక 2,000 కోట్లుగా లెక్క తెలుస్తూ ఉంది. అంటే 1,266 కోట్ల రూపాయలు ఉల్టా రైతుల దగ్గరనే ఈయన కప్పం వసూలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు తక్షణమే మరి ఇది ఎట్లా చేస్తారు, రైతులకు ఏం భరోసా ఇస్తారో ఆన్సర్ చేయాలి. అన్నిటికన్నా ముందు మీరు వ్యవసాయ శాఖను ఒక్కసారి రివ్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఇక్కడ మా అన్నలందరూ చెప్పినట్టుగా ఈ యాప్ ఏదైతే పెట్టినరో యూరియా యాప్, దాంట్లో మొత్తం మోసమే ఉన్నది తప్ప ఇంకోటి ఏం లేదు. మొదలే వాళ్ళకి కావాల్సిన దగ్గర కావాల్సిన గోడౌన్లల్లో యూరియాలు బస్తాలు దాచుకుంటున్నారు. ఇక్కడ కూడా నిన్న మొన్న నల్గొండలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టుగా మా దృష్టికి వచ్చింది. వాళ్ళ గన్మెన్ పేరు మీద ఒక 2 లారీల బస్తాలను తీసుకుపోయి గోడౌన్లో పెట్టుకున్నటువంటి నాయకుల పేర్లు కూడా మేము విన్నాం. పేర్లన్నీ చెప్తే బాగుండదని చెప్తలేం, కానీ ఈ రైతుకే లేనటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు దూరి యూరియాను దొంగతనం చేయడం అంటే ఇది కేవలం కాంగ్రెస్లో చూసినాం తప్పితే ఇంకే ప్రభుత్వంలో కూడా ఇంత బరితెగింపు చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి రివ్యూ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్పింది, అందరు మంత్రులు చిలక పలుకులు వలుపుతున్నారు, రైతన్నలు గమనిస్తున్నారో లేదో. ఏమంటున్నారు, వరి ఎక్కువైతుంది, వేరే పంట వేయాలని చెప్తున్నారు. వేరే పంట వేయాలి, కరెక్టే. మృగశిర కార్తె వచ్చాయి. దీనికన్నా ముందు అధికారులు ఏం చేయాలి, పోవాలి, రైతులతో మాట్లాడాలి, ఏ పంట వేయాలి, మీరు ఈ పంట వేస్తే మేము దాన్ని ఏ ధరకు కొంటాము, దానికి వాడాల్సిన ఎరువులేంది, దానికి కావాల్సినటువంటి పరిస్థితి ఏంది, అన్నీ మాట్లాడాలి కదా. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా అధికారులు పోలేదు, పంట మార్పిడి మీద రైతులతో చర్చించలేదు. కాబట్టి రైతన్నలు ఏం చేసిండ్రు, కార్తె రాగానే వాళ్ళు నారులు పోసుకున్నారు, మళ్ళీ వరి పంటకే తయారవుతున్నారు. అంటే మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఇదే నల్గొండలో మనందరం మళ్ళీ ఇట్లనే రౌండ్ టేబుల్ పెట్టుకొని రైతులకి కష్టాలు ఏందని మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ స్థితిని నివారించగలిగి ఉండి కూడా ప్రభుత్వం కనీసం మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అంటే
మళ్ళా వరే పండుతుంది, మళ్ళా 75 లక్షల టన్నులు కొనాల్సి వస్తుంది, మళ్ళా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకరినొకరిని బద్నాం చేసుకుంటుంటారు, టైం పాస్ అవుతుంటుంది, చూస్తుంటాం. అంటే ఇది నివారించగలిగి ఉండి కూడా నివారిస్తలేరు. నిజంగా పంట మార్పిడి మీద ప్రభుత్వం సీరియస్గా ఉంటే ఇప్పటికన్నా రంగంలోకి దిగాలి. వ్యవసాయ శాఖ